బాగానే, అంటే చపాతీ కర్రతో పని లేకుండా. బెల్లము శనగ్గింజలు అనేది ఆరోగ్యానికి కూడా బాగా మంచిది. ఇవి పొడి పూర్ణం చూడండి ఎలా ఉందో. ఈ పూర్ణము ఏంటి అనుకుంటున్నారా? ఓలిగలు అయితే చేస్తున్నా. ఓలిగలు ఈరోజు వెరైటీ ఓలిగలు అనమాట. ఇవి శనగ్గింజలు, పచ్చి శనక్కాయలు ఉంటాయి కదా, అవి గింజలు ఉడకబెట్టి ఇట్లా దంచుకున్నామన్నమాట రోడ్లో. మొత్తం పొడి పొడి కాకుండా, అంటే మెత్తగా అయిపోకుండా కొంచెం పలుకు పలుకుగా దంచుకొని ఇందులోకి కావాల్సినంత బెల్లం తురుము వేస్తున్నా. బెల్లం తురుముకొని వేస్తున్నాం అన్నమాట. తీపుకు తగ్గట్టు బెల్లం వేసేసుకొని ఇవి రెండు అయితే కలిపేసుకున్నాం. ఇందులోనే కొంచెం యాలక్కాయలు వేద్దాం పొడి, కొంచెం అంటే కొంచెం, ఒక చిటికెడు యాలక్కాయల పొడి వేసుకొని దీన్ని అంతా బాగా కలిపేసుకున్నాం. ఇప్పుడు ఈ బెల్లం అంతా కరగాలి కాబట్టి దీన్ని పొయ్యి మీద అయితే పెట్టుకుంటా ఒక 5 నిమిషాలు బెల్లం కరగడానికి. ఆల్రెడీ పెనుము అయితే పెట్టిన పొయ్యి మీద. తీపి ఎంత అని నానైతే కొన్ని శనక్కాయలే తెచ్చిన. ఫస్ట్ ఇవి ఉడకబెట్టుకొని తిందాంలే అనుకున్నాము, కానీ నాకు ఆ శనక్కాయలు చూసే లోపల కొంచెం ఒక ఐడియా అయితే వచ్చిందనమాట. పచ్చని గింజలతో ఓలిగలు చేస్తే ఎలా ఉంటాయి అని, అందుకని ఓలిగలు అయితే ట్రై చేస్తున్నా. ఇప్పుడైతే కొంచెం ఆల్రెడీ శనగ్గింజలు ఉడికిపోయినాయి, బెల్లం కొంచెం కరగడానికి మాత్రమే పొయ్యి మీద అయితే పెడుతున్నా. ఇప్పుడైతే పిండి కూడా కలిపి 1 గంట పైన అవుతుంది. పిండి కూడా కలిపి నానబెట్టి పెట్టుకున్నా, ఎందుకంటే కొంచెం పిండి నానితే బాగా వస్తాయన్నమాట మెత్తగా. అందుకనే మనం ఓలిగలు చేసేటప్పుడు మెయిన్ పిండే అనమాట ముఖ్యం. మనం పిండి ఎలా కలుపుకుంటే అలా వస్తాయి. గట్టిగా కలుపుకుంటే గట్టిగా, సాఫ్ట్గా కలుపుకుంటే సాఫ్ట్గా అలా. నేనైతే చాలా సాఫ్ట్గా కలుపుతా పిండి అయితే, ఎందుకంటే బాగా వస్తాయి కాబట్టి. చూడండి ఇక్కడ బెల్లము కొంచెం కొంచెంగా కరిగిపోతుంది కదా. ఇట్లా బెల్లం కరిగేంత వరకు చేసుకుంటే మళ్ళీ నున్నగా దంచుకోకుండా కొంచెం అక్కడక్కడ పలుకులుగా తగిలితే బాగుంటుంది అని నేనైతే రోట్లో దంచుకున్నా. మీకు మెత్తగా కావాలనుకుంటే మిక్సీకి వేసుకుంటే కన్నా మెత్తగా అయిపోతాయి. ఈ పచ్చిశనగ గింజలే కాదు, మనం ఎండబెట్టి ఇంట్లో కూర చేసుకుంటాం కదా, వాటితో అయినా చేసుకోవచ్చు. కాకపోతే పచ్చి అయితే ఇంకొంచెం బాగా ఉంటుందన్నమాట టేస్ట్. బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇది ఇంకొంచెం జిగటగా రావాలి, మళ్ళీ బెల్లం కరిగి మళ్ళీ పాకు రావాలి. అంటే అప్పటికి ఇట్లా పల్చగా లేకుండా కొంచెం గట్టిపడుతుంది. అప్పటి వరకు వేయించుకుందాం. చూడండి ఇట్లా బెల్లం కరిగిపోయి మళ్ళీ ఇట్లా ముద్దకు వచ్చేస్తుంది. పెనుగు నుంచి సపరేట్ అయిపోతుంది కదా. ఇట్లా సపరేట్ అయిపోతే దీన్ని ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారి పెట్టుకున్నాం. వీటిని కొంచెం చల్లారి పెట్టుకుంటే మనకు వంటలు చేసుకోవడానికి బాగా వస్తుంది. పాలసాలు కొంచెం చల్లారి. చూడండి ఇది కొంచెము ఆరింది. ఇప్పుడు చిన్న చిన్న ఉండలు చేసుకొని పక్కన అయితే పెట్టేసుకొని చేతికి నూనె పూసుకొని ఇట్లా బాల్స్ లాగా చేసి పెట్టుకుంటే తొందరగా మనం చేసుకునేదానికి వీలవుతాయి. ఎన్ని అవుతాయి అన్ని. నేను కొన్నే కాబట్టి శనగ్గింజలు కొంచెమే అవుతుంది, కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది. బెల్లము శనగ్గింజలు అనేది ఆరోగ్యానికి కూడా బాగా మంచిది. వాళ్ళకి రక్తం తక్కువ ఉన్న వాళ్ళకి అట్లా వాళ్ళు తింటారు కదా, అలాగా తినచ్చు. పచ్చని గింజలు కూడా ఆరోగ్యానికి కూడా ఆరోగ్యమే, ఆరోగ్యానికి కూడా మంచిదే. నేను ఎట్లెట్లో చెప్తున్నానులేండి. అయితే వంటలు అయితే చేసేసుకున్నాము. ఎన్ని వంటలు వస్తే బాల్స్ లాగా చేసుకుంటే తొందరగా అయిపోతుంది అన్నమాట మనం చేసుకోవడానికి. ఇంకా ఓలిగలకు పచ్చిశనగ గింజలు ఓలిగలు అన్నమాట ఇవి. నేనైతే ఇట్లే వత్తేసుకుంటాను. కొంచెం నూనె ఎత్తుకొని ఇట్లా పేపర్ మడుచుకొని, ఇది ఉత్త పిండే, ఇందులో ఏం పూర్ణం ఏం లేదు. ముందు ఇట్లా చేసేసుకొని
కొంచెం పెద్దగా. ఇప్పుడు శనగ్గింజలు పూర్ణం ఉంది కదా, పెట్టేసుకోవడమే. పిండి ఎంత లూజుగా ఉంటే అంత బాగా ఉంటుంది ఇది చేసుకోవడం కూడా. ఇలా పెట్టేసి కొంచెం నూనె పోసేసుకొని పేపర్కి మనం ఎంత పెద్దది కావాలంటే అంత పెద్దది చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ పెద్దవి చేయను, అంటే పల్సగా చేస్తారు కదా అట్లా ఏం చేయను నేను, కొంచెం మందంగానే ఉంటాయి. చూడండి, పూర్ణం అనేది బయటకే రాదు అసలు, పిండి ఇలా కలుపుకుంటేనే, లేకపోతే పూర్ణం అంతా బయట వచ్చేస్తుంది. ఇదే కాదు, ఏ పూర్ణం పెట్టినా అంతే. రౌండ్గా చేసుకొని పెనంలో ఇవ్వండి. చిన్న సైజు దోశ అలా వంట కొంచెం సిమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకుంటే బాగా కాలుతుంది. అది కాలే లోపల ఇంకా రెండోది కూడా అట్లనే ముందు ఎలా చేసామో, అంటే చపాతీ కర్రతో పని లేకుండా, చపాతీ కర్రతో రుద్ది మళ్ళీ అవి తీసి మళ్ళీ ఇట్లా పెట్టి అదంతా లేకుండా మాదిరి ఇట్లా మీకు ఎగస్ట్రా ఎక్కువ వచ్చింది అంటే మీకు ఎంత కావాలో అంత పెట్టుకొని మిగతాది తుంచేసుకుంటే సరిపోతుంది. మాకు ఇంతే చాలు అనుకుంటే. వేసుకొని పేపర్ వేసేసి ఇంకెంత దూరమైనా ఇలా అనుకుంటా ఉంటే రౌండ్గా వస్తుంది. ఇదిగోండి ఇలాగా. ఇది ఆల్రెడీ కొంచెం పొంగింది. ఇక్కడ బెల్లం అనేది బయటికి రాదు, బెల్లం అనేది బయటికి రాకుండా బాగా కాలుతుంది. నేను అది కాలే లోపల దీన్ని కూడా పెద్ద చేసేసుకున్నాము అని అట్లా మీకు కూడా చూపిద్దాము అని. పిండి అయితే ఎంత మృదువుగా కలుపుకుంటారో ఓలిగా అయితే అంత బాగుంటుంది. ఈ ఒక్క పూర్ణమే కాదు, ఏ పూర్ణం పెట్టి చేసినా కూడా నీట్గా వస్తుంది. కొంతమందికి ఇట్లా పలచగా చేస్తే ఇష్టం ఉండదు, మందంగా చేసుకోవాలి. కొంతమందికి పలసగా చేస్తే ఇష్టం, మందంగా చేస్తే ఇష్టం ఉండదు. ఇలా చేసి ఇంకా అన్నీ ఇలానే చేసేసుకుందాం. ఓలీలు అయితే ఓలిగలు, మేమైతే ఓలిగలు అంటాం, కొన్ని చోట్ల బొబ్బట్లు, కొన్ని చోట్ల పోలీలు, అంటే ఎవరి భాషలో ఏమంటారో తెలియదు కదా. పచ్చి శనగగింజలు ఓలిగలు అండి. ఇవి చేసేద్దామా అన్నీ ఒకేసారి, తొందరగా అయిపోతాయి. వైపులా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకొని వేసుకోవాల్సిందే. ఇంకొకటి కూడా వేసేస్తా. ఇప్పుడు పిల్లలకి ఇవన్నీ ఇష్టం ఉండవు, కానీ మేమైతే బాగా తినేవాళ్ళం. ఓలిగలు, కజ్జికాయలు అట్లాంటివి. ఇప్పుడు పిల్లలకి ఇవంతా ఏం తింటారు, ఏంటి బొమ్మ ఎవరు తింటారు అంటారు. ఇంకా అన్నీ అలానే అండి, కొంచెం ఒక్కొక్కటిగా. పెద్దవి కాబట్టి, చిన్నవి అయితే ఒక 2-3 వేసుకోవచ్చు ఒకే పెనంలో. ఈ పెద్దది కాబట్టి కొంచెం ఒక్కొక్కటి సరిపోతుంది. ఇది రెండోది చూడండి, ఇట్లా ఇదిగోండి. తినేటప్పుడు చూపిస్తాం ఇంకొక పూర్ణం ఏంటి అనేది. ఎన్ని రకాల పూర్ణాలైనా పెట్టుకోవచ్చు పొరుగులు, ఒక శనగపేడలే కాదు. ఇంకా అన్నీ ఒకటే చేసేస్తున్నానండి. చూడండి, ఓలిగలు అయితే రెడీ అయిపోయినాయి.
శనగ్గింజలు బెల్లము, పచ్చని గింజలు ఉడకబెట్టి బెల్లంతో చేశానన్నమాట. ఇలా అండి, ఇవి ప్లస్ ఇవి కూడా చూడండి. ఇవి వచ్చేసి బెల్లము పచ్చి కొబ్బరి కూర ఉంటుంది కదా, అది రెండు మిక్స్ చేసి చేసింది. ఇదైతే వీడియో పెట్టలేదు, ఊరికి చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి, ఇవి ఇలా ఉన్నాయి. అంటే మనం ఎన్ని రకాల పూర్ణాలైనా పెట్టుకొని చేసుకోవచ్చు అనడానికి మాత్రమే అన్నమాట. చూసారు కదా, ఇలా అండి మన వీడియో అయితే. మన వీడియో నచ్చితే వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి, అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేస్తాను. ఓకేనా, బాయ్.